నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. ప్రజల అభివృద్ధే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం శనివారం రోజు బోనమాలలో ఒకే ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ప్రజా అవసరాల నిమిత్తం మండల జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, వ్యయ ప్రయాసాలు లేకుండా చేశారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, రాయచోటి నియోజకవర్గంలో 73 సచివాలయాల నిర్మాణాలకు గాను 60 పూర్తి అయ్యాయని, 60 విలేజ్ హెల్త్ సెంటర్లకు గాను 45 పూర్తి అయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి, సర్పంచులు నజీర్ అహ్మద్, లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీలు ఏజాజ్ షాలిఖాన్, శ్యామ, చంద్ర, జేసీబీ శేఖర్, జేసీఎస్ మండల కన్వీనర్ సుక్క అంజనప్ప, మురళి, రాజు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఒక చిన్న తీగతో ఇచ్చేయండి కనెక్షన్. మీకు వాటర్ వస్తే వాటర్ మీకు ఆర్టీకి వాటర్ వస్తున్నాయి.